బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది. కానీ మన దేశంలో కాదు, బ్రిటన్‌లో. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సెటైర్లు. బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 స్థానాలు కైవసం చేసుకుంది ఆ పార్టీ. దీన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం మొత్తానికి ఇప్పుడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ అబ్ కీ బార్ 400 పార్ సాధ్యమైంది. కానీ అది భారత్లో కాదు, మరో దేశంలో సాధ్యమైందని ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. మొత్తానికి బీజేపీ చేసిన ఈ నినాదం ఫలించింది. కానీ మన దేశంలో కాదు, బ్రిటన్లో ఫలించింది అని చెప్పుకొచ్చారు శశి థరూర్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో అదే నినాదాన్ని హోరెత్తించారు. ఆప్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీఏ కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది. ఇక బ్రిటన్లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా ఈసారి 412 సీట్లు గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే భారత జాతి సంతతికి చెందిన రిషి సునాక్ ఆ పార్టీ తరపున గత ప్రభుత్వానికి ప్రధానిగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆయన ఓటమి పాలయ్యారు. తన ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని కార్యకర్తలకి భరోసానిచ్చారు రిషి సునాక్. అయితే దేశ అభివృద్ధిలో తమ పార్టీ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు రిషి సునాక్.